ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లివర్ డిసీజ్ అనంగానే స్లో ప్రోగ్రెషన్ చాలా మందికి ముందు ముందు తెలీదు. తర్వాత లాస్ట్‌లో తెలిసేసరికి లేట్ అయిపోతుందని మాత్రమే తెలుసుంటది. అవునండి. అవునండి. సో, లివర్ డిసీజ్‌కి అసలు ఫస్ట్ 3, 4 సూచికలు చెప్పండి. లివర్ ప్రాబ్లమ్‌కి ప్రోగ్రెస్ అయ్యేంత వరకు సింప్టమ్స్ అనేవి ఉండవు. 80% మందికి అంటే నేను పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయ్యాక చెప్తున్నా. 80% మందికి సింప్టమ్స్ అనేవి ఉండవు. సో, మనం చేయాల్సిందేంటంటే ప్రోయాక్టివ్‌గా మన హెల్త్ కోసం ఇయర్లీ చెకప్స్. సో, ఈ ఇయర్లీ చెకప్స్‌లో మనకేం తెలుస్తాయంటే సింప్టమ్స్ ఉన్నా, సింప్టమ్స్ లేకపోయినా మీకంటూ అంటే నాకీ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని మనకు అర్థమైపోతుంది. ఓకే. లావుగా ఉన్నారు, బరువు అనేది ఎక్కువగా ఉన్నారు, నేను ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నాను, లేదా నాకు పాస్ట్ హిస్టరీలో జాండిస్ ఉంది, లేదా ఫ్యామిలీ హిస్టరీలో జాండిస్ ఉంది, ఫ్యామిలీలో లివర్ ప్రాబ్లమ్ ఉంది, నేను తరచుగా ఐఎమ్ ఫాలోయింగ్ గట్ హెల్త్ సరిగ్గా లేదనో, లేదా నాకు డైజెషన్ అనేది సరిగ్గా లేదనో, లేదా యూరిన్ అనేది డార్క్గా అవుతుంది అంటే యెల్లో కలర్డ్ హై యెల్లో కలర్డ్గా అవుతోంది, లేదా స్టూల్ అనేది పేల్ కలర్ అంటే జనరలీ మేము గ్రే కలర్ అని అంటాం, ఒక వైట్ పేపర్ కలర్లో అవుతుంది, బాడీకి ఇచ్చింగ్ అనేది మరీ ఎక్కువగా ఉంది. సో వీళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకోవటము. ఏమీ సిమ్టమ్స్ లేవు అనుకోండి, ఐ విల్ సే జస్ట్ ఇయర్లీ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ ఏవి మనకి హానికరం కాదు. బ్లడ్ టెస్ట్లలో మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్‌లో లివర్ అనేది ఎలా ఉంది, లివర్‌లో ఫ్యాటీ లివర్ ఉందా, లివర్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళిందా, లేదా దానికి ఇంకా మనకి ఇవాల్యుయేషన్ అవసరమా అనేది మనకు అర్థమవుతుంది. సో సిమ్టమ్స్ లేదు అని అనుకోండి, మీరు ఖచ్చితంగా బేసిక్‌లీ వన్స్ ఎన్ ఇయర్ మీరు బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేసుకోండి. 40 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు అని అంటే కొంచెం రెగ్యులర్ డాక్టర్ విజిట్స్‌కి కానివ్వండి, లేదా డాక్టర్ ఇంకా అల్ట్రాసౌండ్ కన్నా ఎక్కువ టెస్ట్‌లు కావాలి అని అనుకుంటే అది చేసుకోవటం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనేది మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. ముందు నేను ఒక 15, 20 స్కాన్‌లలో ఒక స్కాన్ రిపోర్ట్‌లో ఫ్యాటీ లివర్ చూసేదాన్ని. కానీ ఈ మధ్య ప్రతి ఒక్క స్కాన్ రిపోర్ట్‌లో మనకి ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తుంది. కొద్దో గొప్పో ఉంటుంది అందరికి. అందరికీ ఉంది. గ్రేడ్ 1 కానివ్వండి, గ్రేడ్ 2 కానివ్వండి, దానికన్నా ఎక్కువ కానివ్వండి. కానీ ప్రతి ఒక్క స్కాన్ రిపోర్ట్‌లో ఉంటోంది. ఇది ఎందుకు ఉంటోంది? ఎందుకంటే ఇదొక లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. దిస్ ఈస్ అ కంప్లీట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. సో మీకు ఫ్యాటీ లివర్ ఉంది అంటే దాన్ని లైట్‌గా తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేనివల్ల మీకు అది వచ్చింది అని మీరు ఇవాల్యుయేట్ చేసుకొని, ఎందుకు మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాలంటే వీ హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఫైబ్రో స్కాన్. ఫైబ్రో స్కాన్ అంటే ఏంటంటే జనరల్లీ మనకు అల్ట్రాసౌండ్‌లో ఏం తెలుస్తుంది? లివర్, స్ప్లీన్, కిడ్నీస్, అబ్డోమెన్ ఇవన్నీ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఫైబ్రో స్కాన్‌లో ఏం తెలుస్తుందంటే లివర్‌లో పర్టిక్యులర్‌గా ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎంత ఉంది, ఏ గ్రేడ్‌లో ఉంది, ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్‌కి వెళ్ళిందా, ఫైబ్రోసిస్ నుంచి నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్‌కి వెళ్ళిందా అని మనకు ఒక క్లియర్ ఐడియా ఫైబ్రో స్కాన్‌లో సో, తెలుస్తుంది. ఇది ప్రోగ్రెషన్ అండి. ఫ్యాటీ లివర్ కరెక్ట్. అక్కడి నుంచి ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్‌కి వెళ్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ కానియండి, ఫ్యాట్ పర్సెంటేజ్ కానియండి, ఎవరికి వాళ్ళకు దేనివల్ల అయితే ప్రాబ్లమ్ వచ్చిందో ఫస్ట్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటాం. తర్వాత గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, తర్వాత గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, తర్వాత గ్రేడ్ 4, నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్. అంటే ఈ 4 స్టేజెస్‌లో కూడా మనం ఏమీ చేయలేదు. దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ, లేదా ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, షుగర్స్ అన్‌కంట్రోల్‌గా ఉండటం, కొలెస్ట్రాల్ అన్‌కంట్రోల్‌గా ఉండటం, థైరాయిడ్ అన్‌కంట్రోల్‌గా ఉండటం, వుమెన్‌లో పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్నా, లేదా ఇలాంటి వాటిలో ఓఎస్ఏ అని చూస్తారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. సో అవును. వీళ్ళల్లో కూడా అంటే జనరల్లీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఒబెసిటీలో ఉంటారు. సో వీళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు ఒక చిన్న భాగం ఎగ్జాక్ట్‌లీ. తీసిపెట్టినా కూడా మళ్ళీ 100% పెరుగుతుంది వెరీ కొంతకాలంలో ట్రూ అండి. అంటారు. వెరీ ట్రూ. సో ఈ సిరోసిస్‌లో ఈ కెపాసిటీ, ఈ కేపబిలిటీ లివర్ కోల్పోతుంది. సో లివర్ సెల్ డెత్ అవుతుంది. కానీ లివర్ అనేది రీజనరేట్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఇది పర్మనెంట్ లివర్ సెల్ డెత్. సో ఈ పర్మనెంట్ లివర్ సెల్ డెత్ అయినప్పుడు ఈ స్టేజ్‌కి రాకుండా ఉండడానికి ఫ్యాటీ లివర్‌లో మనం అడ్రెస్ చేసుకుంటే ఇప్పుడున్న బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ వల్ల లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్లస్ అండర్‌లయింగ్ మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ప్లస్ ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల ఫైబ్రోసిస్ నుంచి కూడా మనం రివర్స్ చేసే అవకాశం మనకుంది. రైట్. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఉన్నా, సిమ్టమ్స్ లేకపోయినా మీరు మీ హెల్త్ చెకప్స్ విత్ నార్మల్ స్కాన్ చేయించుకుంటే ఫర్దర్‌గా ఏమైనా అవసరమా, దీనికి ఇంకా ఇవాల్యుయేషన్ అవసరమా, మీకేమీ ప్రాబ్లమ్ లేదు, మీరు ఇలాగే కంటిన్యూ చేసుకోండి స్కాన్స్ ఇయర్లీ అని మేము చెప్తామన్నమాట.